ఆదాయం ఉంది కానీ అభివృద్ధి లేదు. భక్తుల రద్దీ ఉంది కానీ కనీస సౌకర్యాలు లేవు. పాలకులు మారినా పరిశుభ్రత విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పరిస్థితి. అభివృద్ధి లేక అంజన్న క్షేత్రం వెలవెలబోతోంది. మరి ఆలయ అభివృద్ధికి అడ్డుపడుతోంది ఎవరు? చేతివాటం ప్రదర్శిస్తోంది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అభివృద్ధికి ఆమడ దూరంలో అంజన్న క్షేత్రం. ఆదాయం వస్తున్నా పట్టించుకోని పాలకులు. తాగునీరు, వసతి సదుపాయం లేక భక్తుల అవస్థలు. కొండగట్టులో ప్రధాన అర్చకులు చెప్పిందే వేదమా? అభివృద్ధి చేయాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారా? వాయుపుత్ర హనుమాన్ కొలువైన కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలో వేములవాడ రాజన్నను దర్శించుకున్న తరువాత భక్తులు కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఎంతో చరిత్ర ఉన్న అంజన్న క్షేత్రం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. పాలకులు పట్టించుకోకపోవటంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. కొండగట్టుపై అప్పట్లో భక్తుల కోసం దేవస్థానం నిర్మించిన రూములు 40 వరకు ఉన్నాయి. అందులో 20 రూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. హనుమాన్ జయంతి లాంటి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తే కనీసం సేద తీరటానికి పెద్ద హాల్స్ కూడా లేవు. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే అసలు ఇది ఒక పుణ్యక్షేత్రమేనా అనిపించేలా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో అంజన్న క్షేత్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కనీసం మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవు. దేవస్థానానికి సంబంధించి ఒకటి ఉన్నా అది కూడా శిథిలావస్థకు చేరింది. దాతల సహాయంతో కట్టించిన ఒక మరుగుదొడ్డిని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండగట్టు గుడికి 332 ఎకరాల భూమి ఉన్నా వాహనాల పార్కింగ్ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఇక టెండర్లలో ఒక కొబ్బరికాయ 30 రూపాయలు వేసినా అక్కడ మాత్రం 100 రూపాయలకు పైగా అమ్ముతున్నారనే విమర్శలు ఉన్నాయి. అంజన్న ఆలయానికి ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. కొండగట్టు దేవాలయానికి కొత్తగా వచ్చిన ఈవో నిజాయితీగా బానే పనిచేస్తున్నా అక్కడ ప్రధాన అర్చకులదే పైచేయి. దీంతో ఏం చేయాలన్నా వారి అనుమతితో చేయాలనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయానికి సంబంధించి ప్రతి దాంట్లో ప్రధాన అర్చకులు ఇన్వాల్వ్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గుడికి ఆనుకొని ప్రధాన అర్చకుల ఇల్లు ఉండటంతో దేవాలయం విస్తరణకు, అభివృద్ధి పనులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఎండోమెంట్ ఆధీనంలో ఉన్న వేద పాఠశాలలో వసతులు శూన్యమే అని చెప్పాలి. ప్రస్తుతం ఆ వేద పాఠశాలలో 60 మంది అభ్యసిస్తున్నారు. వేదాన్ని బోధించే పర్మనెంట్ టీచర్స్ లేరు. కాంట్రాక్ట్ పోస్టులతోనే సరిపెడుతున్నారు. వేదం నేర్చుకునే పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా లేవు. రాత్రి వేళల్లో కిందనే పడుకుంటున్నారు. వారిలో సగం మందికి కలుషిత నీరు, ఇతర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపరచాల్సి ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.